ప్రజలందరికీ నా విన్నపం ఒక్కటే, బయట ఎవరు ఎంత ప్రచారం చేసినా మీకు నిజం తెలుసు, మీ మనసులో ఉన్నదే నిజం. ఆ నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మనకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మన జీవితాలు బాగుపడతాయి, ఈ విషయాలు మీరు గమనించుకోండి. నేను నాకే ఏమని నేను ఎప్పుడు ఎవరిని ప్రాధేయపడలేదు. నేను ఒకే ఒకటి అడుగుతున్నా, నేను చేయగలను అని మీ దగ్గర భావన ఉంటే మీరు తప్పకుండా నాకు ఓటేసి గెలిపించండి. మీకు అంత గొప్పగా నేను గుడివాడను మార్చి అభివృద్ధి చేసి చూపిస్తాను. మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా అభివృద్ధి అనేది చూపిస్తానని చెప్పి మాటిస్తున్నాను. తప్పకుండా రండి. అలాగే బాలశౌరి గారిని కూడా గుర్తుపెట్టుకోండి. మనకు చేసిన 2-3 పనులు ఆయన చేసినవే గుడివాడలో ఈ 5 ఏళ్లలో. ఏదైనా కానీ ఆయన అలాంటి వ్యక్తి ఉంటే మనకు కూడా నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. సో ఆ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. మొదటి బూత్లో 6వ నెంబర్ గ్లాస్ గుర్తుపై వల్లభనేని బాలశౌరి గారికి మీరు బటన్ నొక్కండి. అలాగే 2వ బూత్లో 4వ నెంబర్ మీద ఉన్న వెనుగండ్ల రాము అనగా నేను సైకిల్ గుర్తుపైన ఓటేసి గెలిపించండి. ఈసారి ఒకటే, మనం గెలుస్తున్నాం. మీ తరపునే నుంచున్నా, మనం గెలుస్తున్నాం. కానీ అది ఎంత మెజారిటీ అనేది, మనం ఎంత అభివృద్ధి వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంది. మనకి మంచి మెజారిటీ వస్తే బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని బాలశౌరి గారి ద్వారా మనకి సెంట్రల్లోను బాబు గారి ద్వారా ఇక్కడ ఫండ్స్ నేను సాధ్యమైనంత తెచ్చి గుడివాడ బాగు చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. మీరు సరైన డెసిషన్ తీసుకోండి, ఆలోచించి తీసుకోండి. మీరు అనవసరమైన ప్రలోభాలకు మాత్రం పడకుండా ఈ 5వసారి అతనికి సరైన బుద్ధి చెప్పి పంపిద్దాం. అతనికి బుద్ధి రావాలి అంటే మనం తప్పకుండా భారీ మెజార్టీతో గెలవాల్సి ఉంది. ఈ నెల 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీరియల్ నంబర్ 4 సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన గుడివాడ అభివృద్ధి కోసం వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు.